ఈ ఆవిడ బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా. చూసా ఇందాక స్టేట్మెంటు. ఆయన ఏమంటాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని, ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ, మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు, సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జిఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జిఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. సినిమాలకు జిఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకడు వచ్చి ఆపాలండి. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా. తల్లి దిష్టి కూడా చెప్పుద్ది కదా. తల్లి ఏం చెప్పుద్ది అంటే, నేను చాలా సందర్భాల్లో చూశాను, మా ఇంట్లో చూశాను, బయట చూశాను. ఇరుగు దిష్టి, పొరుగు దృష్టి, తల్లిది నా దిష్టి కూడా తగలకూడదు అట్ట తల్లి బిడ్డనే. అదే అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఆయన రోజు క్యాజువల్గా చెప్పిన మాటనే అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గతం నుంచి కూడా, ఆయన పూర్వం నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఏ రకంగా ప్రేమించాడు, ఏ రకంగా ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సపోర్ట్ చేశారు. ఆయన కళాకారులను కూడా, అక్కడున్న కళాకారులను తన సినిమాల్లో పాటలు పాడించుకుని వాళ్ళ తర్వాత గద్దర్ గారి మీద అమితమైనటువంటి ప్రేమ చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్పెసిఫిక్గా తెలంగాణని అంటారని ఎవరు అనుకోరు. అది కావాలని ఏదైనా కొంచెం ఎక్కువ నోరు జాగ్రత్తగా మాండలీకం అంటున్నాను నేను ఇందాక కూడా మీకు మళ్ళీ చెప్తున్నటువంటి మనకి దిష్టి తగలకూడదు అనేటువంటి మాండలికం ఉంది మనకి. అది క్యాజువల్గా చెప్పేటువంటి మాట. అలా చెప్పేది తప్పితే అది ఇంకో రకమైనగా తీసుకోవడం లేదు. ఆయనకి తెలంగాణ మీద అమితమైన ప్రేమ ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రకాలుగా ఆయన అధికారంలో రాకముందు సహకారం అందించారు, అదే రకంగా తెలంగాణ కూడా అందించారు. అందువల్ల దాన్ని అది ఇంకా ఆ డీటెయిల్స్లోకి అలాగ ఉంటుందని నేను అనుకోను. కానీ వారు కూడా దాన్ని కొంచెం అలా వేరేగా తీసుకున్నారు. అలా తీసుకోకూడదు, అది నేను సహజంగా అన్నది కాదు అనేటువంటి మాట కూడా వివరణ జనసేన పార్టీ ద్వారా ఇచ్చారు. ఇంకా అక్కడితోటి పరిసమాప్తం అవ్వాలని నేను కోరుకున్నాను. మన దగ్గర కూడా పరిసమాప్తం అయితేనే బెటర్. అది మరీ దారుణం అండి. పేర్ని నాని గారు మాట్లాడింది మాత్రం చాలా దారుణమైన విషయం. ఈయన మాంత్రికుడా ఇలాంటి మాటలు మాట్లాడేది. ఆ మాంత్రికుడు వేషం వేసేది ఆయన, పేర్ని నాని గారు. ఆయన దీన్ని మాంత్రికుడా లేకపోతే ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత వ్యక్తిగతంగా కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం అనేది సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. అది ఎందుకు ఇప్పుడు నిజంగా వారికి దాని మీద ఏదన్నా వారి యొక్క ఆలోచన కానీ లేకపోతే ఈ మాటల మీద వారు స్పందించవలసిన అవసరం వారికి అనిపిస్తే ఆ పార్టీగా వాళ్ళ ఇష్టం, అది స్పందించొద్దని మేము అనం. కానీ స్పందించే క్రమంలో వ్యక్తిగతంగా కించపరచడం అనేది చాలా తప్పు. తొలి నుంచి వాళ్ళు చేస్తున్న తప్పు మళ్ళీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి మాట అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ ఒకవేళ అలా అనకూడదంటే అలా అనద్దు అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కించపరచడం, ఆయన సినిమాలు ఒకరోజు కూడా ఆడడం అనేటువంటి మాట చెప్పడం, ఇలాంటి మాటల్లో ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇవాళ ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ వచ్చి మన మొహం మీద పడద్ది. ఆ రకంగానే పేర్ని నాని గారి మాటలు తీసుకుంటాను నేను. థ్యాంక్ యూ అండి.